భారత్ లో ఉన్న సర్వీసెస్ కంపెనీస్, ఐటీ సర్వీసెస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, సిటిఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా, కాగ్నిజెంట్, వీటన్నింటిలో లే ఆఫ్ జరగడానికి ఏఐ ఒక్కటే కారణం కాదు. సర్వీస్ కంపెనీస్ లో బేసికల్లీ జీసీస్ అనేవి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని చెప్తున్నారు. జీసీసీస్ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఈ జీసీసీస్ ఎవరు పెట్టుకుంటారంటే, ఇప్పుడు యుఎస్ లో క్లయింట్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద కంపెనీస్, యుఎస్ లో జేపీ మోర్గాన్ కానీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ, కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా కానీ, ఇట్లాంటివన్నీ కంపెనీస్ అక్కడ ఉంచుకొని వాటికి కావాల్సిన టెక్నాలజీ మొత్తం అవుట్ సోర్స్ చేస్తా ఉంటుంది అనమాట. ఆ వర్క్ టీసీఎస్ లకి, సిటిఎస్ లకి, ఇన్ఫోసిస్ వీటన్నిటికీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు బిఎండబ్ల్యూ కూడా ఇన్ఫోసిస్ ఒక క్లయింటే, ఎస్ఏపి ఇట్లాంటివి ఉంటాయి కదా, డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్ లో ఇప్పుడు వీటిలో చేస్తూ ఉంటారు. ఐటీ సర్వీసులకి వాళ్ళు క్లయింట్స్, వాళ్ళు వీళ్ళకి వర్క్ ఇస్తూ ఉంటారు అనమాట. సో స్లోగా ఆ కంపెనీస్ భారతదేశంలో వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, సే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది, టీసీఎస్ కి వర్క్ ఇస్తుంది, 2000 మంది పనిచేస్తున్నారు అనుకోండి.